ఈరోజు కొండవీడు ట్రెక్కింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ మనం ఇక్కడే చేసేదన్నమాట. అండ్ పెద్ద కొండ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఈ చెట్టు చూసారా, గౌతమ బుద్ధుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక చెట్టు చూస్తాం కదా, అలా ఉంది. చాలా జాగ్రత్తగా, కొంచెం స్లిప్ అయినా కొండల్లో పడిపోతాం. కొంచెం దారి కష్టంగా ఉంది దిగేటప్పటికి, బాగా అలవాటు అనమాట. ఇట్లా స్లిప్ అవుతుంది అన్నమాట. దట్టమైన అడవి ఇక్కడ ఉంది. ఒంటరిగా అయితే ఎవరు రాలేము ఇక్కడికి. రేపు అక్కడి నుంచి ఏ పాము వస్తుందో అని భయం వేస్తుంది. చూసుకుంటూ వెళ్తున్నాం. తొండ ఉంది, అది ఎక్కడి మీద పడుతుందని భయం వేస్తుంది నాకు. ఒక్క దూకు దూకిందంటే నవ్వానే అవుట్. అడ్వెంచర్స్ చేయాలంటే కొంచెం కష్టపడాలి అబ్బా, తప్పదు. అలా అవుతుంది అనమాట. చుక్కలకొండ బురుజు ఎక్కాలంటే అతి కష్టమని చెప్తున్నారు. కానీ ఎలాగైనా మనం ఆ చుక్కలకొండ బురుజు అనేది ఎక్కాలి. ఎందుకంటే పైనుంచి మనకి వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పచ్చని తివాచి పరిచినట్లుగా ఎంతో అందంగా ఆహ్లాదకరంగా అక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంటుందంట. అండ్ అంత ఎత్తు నుంచి చూస్తే మనకి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు చేపట్టారు, ఎక్కడెక్కడ ఎలాంటి బురుజులు ఉన్నాయి, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి క్షుణ్ణంగా కనిపిస్తుంది. అందుకని మనం ఎంత కష్టమైనా సరే ఈ చుక్కలకొండ బురుజు కొండ ఎక్కాల్సిందే అనమాట. ఇప్పుడు మనం అదే ఎక్కే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి కిందకి దిగాలి మనం. ఆ కొండ ఎక్కాలంటే ఇక్కడ దిగాల్సిందే. ఇప్పుడు అంత పెద్ద కొండ ఎలా ఎక్కాలి? నేను స్టెప్స్ ఏమో ఈజీగా ఎక్కేయచ్చు అనుకున్నాను, ఆశపడ్డాను. బట్ బిస్కెట్ అయిపోయింది, అది స్టెప్స్ కాదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రైట్, ఇక స్టార్ట్ అవుతున్నాం మనం. సో ఇలా ఎక్కాలన్నమాట, లేదంటే కాలు స్లిప్ అవుతుంది. అక్కడ చూస్తున్నారా, ఆ చిన్న కొండ ఎక్కడానికి ఎన్ని అవస్థలు పడుతుందో. ఇప్పుడు అంత పెద్ద కొండ ఎక్కాలి, ఎలా ఎక్కుతుందో ఏంటో. తన వల్లే మా ట్రెక్కింగ్ లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలన్నమాట. ఈ స్టెప్స్ ఇక ఎట్లా కొంచెం గుంటల్లాగా ఉన్నాయి అనమాట. ఈ గుంటలు చిన్న గుంటలు చూసుకుంటూ మనం అక్కడ కాలేయాలి. ఇక చూస్తున్నారు కదా. సో ఇవి ఈ ప్లేసెస్లో కొంచెం గరుకుగా ఉన్న ప్లేసెస్లో మనం స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. సాఫ్ట్గా ఉన్న ప్లేసెస్లో అసలు వేయొద్దు. అండ్ కొంచెం ట్రెక్కింగ్ అంటే అంత ఈజీ కాదబ్బా. అవునా, నిజమా? అస్సలు నవ్వకు, నువ్వు జోక్గా చేయకు, సీరియస్గా ఎక్కు. మామూలుగా లేదు కదా అసలు, కామెడీ అయితే. అమ్మా, నిన్నంతా మేము ట్రెక్కింగ్కి చాలా సీరియస్గా చేసేసాం అనమాట. ఇప్పుడు అంతా ట్రెక్కింగ్ అంతా కామెడీ వేలో వెళ్తుంది. ఇక్కడికే చిన్న స్టార్టింగ్లోనే నువ్వు ఇంత కంగారు పడిపోతున్నావు. ఇప్పుడు అక్కడికి ఎక్కాలి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్, అట్లా పాక్కుంటూనే వెళ్ళాలి. ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ని బేస్ చేసుకొని మేము వెళ్తున్నాము. అండ్ ఎక్కడ కూడా ఫ్లాట్గా ఉన్న ప్లేసెస్లో మాత్రం అడుగు వేయొద్దు. ఇక ఇట్లా జస్ట్ స్టెప్స్ చూసుకోవాలి ఈ విధంగా. సో అప్పుడు మనకి గ్రిప్ ఈజీగా పడుతుంది అనమాట. సో మా లత అసలు రావడానికి అసలు చాలా ఇబ్బంది పడిపోతుంది, మధ్యలోనే ఆగిపోతుంది. సో తన కిందకి దింపేద్దామా అని చెప్పి చూస్తున్నాం మేము. అండ్ ప్రజెంట్ అయితే ఇలా మనం ఒక్కొక్క అడుగు కూడా కరెక్ట్గా గ్రిప్ చూసుకున్న తర్వాతే ఈ విధంగా ఎక్కాలి. అండ్ ఎక్కడా కూడా ఫ్లాట్గా ఉన్న దగ్గర అస్సలు వేయొద్దు. మనం మళ్ళీ కాలు తీసి ఇంకో కాలు ముందుకు వేసేటప్పుడు కరెక్ట్గా గ్రిప్ పట్టుకుందా లేదా అనేది చూసుకొని అప్పుడు మళ్ళీ ఇంకో కాలు ముందుకు వేయాలి. సో పై వరకు కూడా అలాగా గ్రిప్ పట్టుకునే విధంగానే ఉంది. స్టెప్స్ అంటే జస్ట్ ఊరికే ఒక గుంతల్లాగా అట్లా కనిపిస్తుంది అంతే. స్టెప్స్ అంటే మామూలుగా మన ఇంట్లో ఉండే స్టెప్స్ కాదు, ఆ గ్రిప్ కోసం అలా ఉందన్నమాట. సో మనం ఒక్కొక్క గ్రిప్ దగ్గర మనం కాలు పెట్టామంటే మళ్ళీ కాలు తీసి ముందు పెట్టాలి అంటే, ఇంకొక కాలు పెట్టాలంటే అది గ్రిప్ స్టెప్ ఉందా లేదా అనేది చూసుకొని అప్పుడు మనం పెట్టాలి. లేదంటే సాఫ్ట్గా ఉన్న ప్లేసెస్లో అస్సలు పెట్టకండి, జారిపోతాం మనం. సో ఈ విధంగా రైట్, చాలా వరకు కొండ ఎక్కేసాం మనం. కార్తిక్ ప్లీజ్, కార్తిక్ నువ్వు అట్లా వెళ్ళకు, నాకు భయం వేస్తుంది. సో ఇది కొండ, ఇక్కడ ఇది పట్టుకొని నేను ఇప్పుడు ఇట్లా అని రాయి పట్టుకొని వెళ్ళాలి.
చాలా అంటే చాలా రిస్కీ. అసలు నాకైతే చాలాసేపు మేము అక్కడ కూర్చుని పోయాను నేను, వెళ్ళాలా వద్దా అని. హైయెస్ట్ వ్యూ పాయింట్ మనకు పైన ఉందన్నమాట. అండ్ ట్రెక్కింగ్లో ఇది ఒక ప్లేస్. అండ్ ఇంకా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఇంకా డిఫరెంట్ కొండలు ఉన్నాయి, అక్కడ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇది దాటుకొని అది చూస్తున్నారా ఎట్లా ఉందో దాని స్లోప్. నేను చాలా రిస్క్ చేస్తున్నాను, నేను అవసరమా అనిపిస్తుంది. ఎక్కడం అయితే ఎక్కాను, దిగడం ఎట్లా కొన్నాను అర్థం కావట్లేదు. కానీ నేను చూస్తుంటే భయం వేస్తుంది నాకు. ఇక్కడ చిన్న స్టెప్స్ ఇచ్చారు, ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ ఎక్కాలి. నాకైతే భయంతో మాట కూడా రావడం లేదు. ఇంత రిస్కీగా ఉంటుందని అనుకోలేదు. కొండపల్లి కోట ఎక్కినప్పుడు మాత్రం ఇంత భయమే లేదు, అది చాలా ఈజీగా ఉంది. బట్ ఆల్రెడీ చెప్పారు ఇది కొంచెం కష్టము అని చెప్పి. ఈ స్టోన్స్ని బేస్ చేసుకొని మేము వెళ్తున్నాం, కానీ ఎక్కడైనా ఏదైనా స్టోన్ లూజ్ అయిందా, గ్రిప్ పోయిందా, ఇంకంతే సంగతులు మా పని. గాడ్, ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఆగిపోయినాయి, ఇక్కడ వరకే ఉన్నాయి. ఇక్కడ గ్రిప్స్ మనం ఎత్తుక్కొని స్టెప్ వేయాలి. అండ్ ఈ గోడను బేస్ చేసుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు అంతా పైకి వెళ్ళాలి మనం. ఇప్పుడు సగం వరకు ఒక అడ్వెంచర్ అయితే ఇది ఒకటి. సో నేను షూస్ తీసేసాను గ్రిప్ కోసమని, సో పెట్టేశాను. సో కొంచెం గ్రిప్ కావాలి అని చెప్పేసి. ఇది మరీ స్టెప్స్ అట్లాంటివి ఏమీ లేవు కాబట్టి. సో ఎక్కడైతే మనకి చిన్న గుంటల్లాగా ఉన్నాయో ఆ ప్లేస్లో మనం స్టెప్స్ వేయడం బెటరు. మధ్యలో ఆగిపోదాం అనుకున్నాం మేము, వద్దు అని. అందులో ఇద్దరు ఆగిపోయారు. బట్ ట్రై చేద్దాం, ఏదైతే అది అయింది, సక్సెస్ అవుతాము అని చెప్పేసి ఎక్కేసామన్నమాట. ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. అండ్ మధ్యలో వచ్చిన తర్వాత ఇది ఆ స్టెప్స్ దగ్గర నుంచి చూసిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది. సో దిగిపోదాం అనుకున్నాను. ఇది బేస్ చేసుకొని ఇంకెక్కుతా. ఇక్కడ నుంచి కొంచెం ఈజీగానే ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటంటే ఎక్కడమైతే ఈజీగా ఎక్కా, అండ్ దిగడం ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ఇదే రూట్ మీద నుంచి ఇప్పుడు మనం ఏదైతే ఎక్కామో అదే రూట్లో దిగాలి. సో గ్రిప్ పట్టుకొని ఎక్కాం, అండ్ దిగడము చాలా అంటే హారబుల్. నాకు అది తలుచుకుంటేనే భయం వేసేస్తుంది. ఏం చేయాలో. సరే ప్రస్తుతానికి అయితే పైకి వెళ్దాం. రైట్, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూద్దాం. ఇంకా మన వ్యూ పాయింట్ ఇంకా పైన ఉంది, బట్ ఇది మిడిల్కి వచ్చాం మనం. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ పాయింట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అంటే ఒక్కొక్కరు ఇది ట్రెక్కింగ్గా ఎంచుకుంటారు ఈ ప్లేస్ని. అండ్ కొంతమంది అక్కడ కొండ అది కూడా ట్రెక్కింగ్కి యూజ్ చేస్తారు. బట్ మేము యాక్చువల్లీ అది ఎక్కుదాం అనుకున్నాము. బట్ మాతో వచ్చిన గ్రూప్లో ఇద్దరు డ్రాప్ అయిపోయారు, అసలు ఈ కొండ ఎక్కలేకపోయారు. స్టార్టింగ్లోనే ఆగిపోయారు అనమాట. వాళ్ళని కింద కూర్చోబెట్టి మేము ఇది ఎక్కుతున్నాం. ఇప్పుడు అది ఎక్కాలి అంటే వాళ్ళ వల్ల కాదు, అది ఇంకా డేంజరు. కనీసం ఇక్కడ పట్టుకోవడానికి గ్రిప్స్ అన్నీ ఉన్నాయి, దానికి అసలు ఉండనే ఉండదు. చాలా సాఫ్ట్గా ఉంటుందంట కొండ. ఇక మేము వాళ్ళతో రిస్క్ చేయదలుచుకోలేదు. సేఫ్గా మేము తీసుకొచ్చాం, సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం. అందుకే ఆ ట్రెక్కింగ్ అక్కడ ఆపేస్తున్నాం. ఈ ట్రెక్కింగ్ వరకే కంటిన్యూ చేస్తున్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కావాలనుకుంటే ఆ కొండ కూడా ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు అది ఎక్కాలంటే ఇక్కడి నుంచి ఆ వెనుక నుంచి అట్లా వెళ్ళాలన్నమాట. సో అదొక మళ్ళీ మరో అడ్వెంచర్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళాలి. కొండ ఎట్లాగో మనకి ఇలా హైట్ ఇట్లా ఉండదు, ఇలా బేస్ చేసుకుని ఉంటుంది. ఇలా ఉంటుంది కొండ. అంటే ఇలా ఉన్న కొండని మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి ఎక్కాలి. సో చూడండి ఒకసారి కొండ ఎలా ఉందో పొజిషను. సో అంత కింద నుంచి మేము వచ్చాం అనమాట పైకి. సో ఇప్పుడు దారి మనం ఇటు ఈ గుట్టగా వెళ్ళాలి అంటే ఈ బుర్జి దగ్గరికి. సో ఇది వే కొంచెం ఈజీగానే ఉంది. సో నో ప్రాబ్లం. అండ్ ఆల్మోస్ట్ ఇక చేరుకున్నట్టే అనమాట మనం.
రైట్, అంత హార్డ్గా ఏం లేదు ఇక్కడైతే, నాకు కొంచెం ఈజీగా. ఓ మై గాడ్, వచ్చేసా. నైస్ నా, కష్టపడ్డాం, ఎక్కాం. ఇప్పుడు దిగడం ఉంటుంది అసలు మజా. సో ఇది ఒక బుర్జు అనమాట. సో ట్రెక్కింగ్లో ఇది ఒక పార్ట్ అనమాట, ఇది ఒక కొండ ట్రెక్కింగ్లో. అండ్ కోట చూసారా బుర్జు. సో ఇప్పుడు ఇది ఎక్కుదాం. ఇక్కడ రాళ్ళు వేశారు ఎక్కడానికి, ఏమాత్రం బ్యాలెన్స్ తప్పిందంటే ఇంకంతే, ఇది ఊగుతుంది కూడా. సో గ్రిప్ చూసుకొని మనం ఎక్కాలి. రైట్, నాకు గ్రిప్ దొరికింది. వచ్చేసా హైయెస్ట్ వ్యూ పాయింట్కి. అండ్ ఓకే, అండ్ దిస్ ఇస్ ద ప్లేస్. చూడండి, అబ్బా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్లేస్. వావ్, అక్కడక్కడ ఇల్లులు, అక్కడక్కడ మొత్తం అంతా కంప్లీట్గా చదును భూమి. సో కొంతమంది రైతులు కూడా పొలం పనులు మొదలు పెట్టేశారు, ఇక్కడి నుంచి కనిపిస్తుంది. వావ్, ఈ వ్యూ పాయింట్కి రావడానికి మనం ఎంత కష్టపడ్డాం. అడ్వెంచర్స్ అంటే ఇట్లాగే ఉంటుంది, రిస్కీతో, అంత ఈజీ కాదు. సో ట్రెక్కింగ్ కష్టంతోనే కూడుకున్న ట్రెక్కింగ్ అనమాట ఇదైతే. అంతకుముందు ఫస్ట్ ట్రెక్కింగ్కి అయితే ఇంత కష్టపడలేదు, బట్ దీనికి మాత్రం చాలా కష్టపడ్డాం, భయపడ్డాం కూడా. అండ్ మిడిల్లో అయితే డ్రాప్ అయిపోదామని ఏడుపు వచ్చేసింది నాకు, ఏమైనా అవుతుందేమోనని. ఒక్క క్షణం ఇట్లా రెప్పపాటున మనకి కాలు స్లిప్ అయిందంటే ఇంకా అంతే సంగతులు. కానీ ట్రెక్కింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, ఇలాంటివి ఈజీగా చేసేసే వాళ్ళు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో వాళ్ళైతే భయపడాల్సిన అవసరం లేదు. ఓకే గాయ్స్, మన ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ట్రెక్కింగ్కి. అక్కడ చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది ఒక కొండ, దాని పక్కన ఇంకో కొండ. సో అక్కడ ఆల్రెడీ చాలామంది ఎక్కారనమాట. ఇక్కడ నుంచి అయితే నాకు కనిపిస్తుంది ట్రెక్కింగ్. అండ్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి విజయవాడలో అండ్ ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళకి నేను సజెషన్స్ ఏంటంటే, ఇక్కడ 3 ట్రెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి విజయవాడలో. ఒకటి కొండపల్లి, అండ్ ఇది కొండవీడు, ఇంకొకటి కేతనకొండ. ఈ 3 ట్రెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి. కొండపల్లి అనేది కొంచెం ఈజీ, చాలా ఈజీగా ఆల్రెడీ నేను వ్లాగ్ పెట్టాను మీకు. సో చాలా ఈజీగా ఎక్కేసాము, చిన్న పిల్లలు కూడా ఎక్కేసారనమాట. అండ్ కొండవీడుకి వచ్చేసరికి కొంచెం రిస్క్ అనమాట. చిన్నపిల్లల్ని అయితే కింద ఆల్రెడీ బోర్డు పెట్టారు, ట్రెక్కింగ్ మాత్రం చిన్నపిల్లల్ని అలౌ చేసేది వీలు లేదని చెప్పారు. అండ్ హెవీ పర్సనాలిటీ వాళ్ళు అండ్ 45 అబోవ్ వాళ్ళు కూడా రావడం కూడా కొండవీడు ట్రెక్కింగ్కి చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. అండ్ చాలా అంటే చాలా భయపడిపోయాం మేము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేతనకొండ అయితే అది మరీ టూ మచ్, అది చాలా డేంజర్ అని చెప్పారు. కేతనకొండ అది కవర్ చేయాలంటే మాకు కొంచెం రిస్క్ అని చెప్పేసరికి మేము అది ఇంకా అంత ధైర్యం చేయలేకపోయాము. ఎందుకంటే దానికి పర్మిషన్స్ కూడా కావాలంట అక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే, ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్స్. ఎందుకంటే వన్యప్రాణులు ఎక్కువగా ఉండే, అంటే డీప్ ఫారెస్ట్ అనమాట అది. ఇక్కడ మనం చూసిన ఫారెస్ట్ కంటే ఇంకా డీప్గా ఉంటుందన్నమాట అది. అండ్ కొండవీడికి వచ్చేసరికి ఇది కొంచెం రిస్క్గా ఉంది. అండ్ అంటే అటు కొండపల్లికి కేతనకొండకి మిడిల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ కొంచెం డేంజర్ ఇది, చిన్నపిల్లలకైతే నాట్ అలౌడ్. సో మనలాంటి వాళ్ళు అయితే ఈజీగా ఎక్కొచ్చు. అండ్ నేను మళ్ళీ సజెస్ట్ చేస్తున్నాను మీకు, 45 అబోవ్ వాళ్ళు అసలు రావద్దు. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా రాకండి. సో కొంచెం డేంజరే కొండవీడు ట్రెక్కింగ్ అనేది. అండ్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, ఫుడ్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ పైకి మనం ట్రెక్కింగ్కి వచ్చిన తర్వాత అసలు మనకి ఇక్కడ ఏమీ దొరకవు అనమాట. సో మేము వాటర్ అవన్నీ క్యారీ చేసాము. మెయిన్గా టైమింగ్స్ గురించి చెప్పాలి నేను. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ట్రెక్కింగ్ అనమాట. సో 6 అయిందంటే మొత్తం అంతా చీకటి పడిపోతుంది కాబట్టి 6కి బిఫోరే మనం 5 o'clockకే మనం కిందకి దిగడం స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ మాకు 5 అయిపోయింది, మేము ఇంకా దిగడం స్టార్ట్ చేసేస్తున్నాం. ఎందుకంటే లైటింగ్ కూడా పోతుంది, కొంచెం డీప్ ఫారెస్ట్ కదా. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మీరు చూసారు, మేము దారి పొడుగున మేము ముళ్ళ కంపల్ని తీసుకుంటూ ఆ విధంగా వచ్చామన్నమాట. కష్టపడతాం కదా, కష్టపడినప్పుడు ఫైనల్గా మనకి దానికి ప్రతిఫలం దక్కితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో అదే హ్యాపీ మూడ్లో ఉన్నా నేను. ఇంత కష్టపడి మేము కొండ ఎక్కాము. సో వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, హైయెస్ట్ వ్యూ పాయింట్కి వచ్చిన తర్వాత మొత్తం అంతా అక్కడ మొత్తం గ్రీనరీ, కొండలు, అండ్ అక్కడక్కడ రెడ్ కలర్లో ఫ్లవర్స్వి చెట్లు ఉన్నాయి అన్నమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే
అండ్ నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ వ్యూని ఎంత ఎంజాయ్ చేస్తారో. సో నేను కూడా చాలా అంటే నేచర్ని ఇష్టపడతాను, చాలా అంటే చాలా ఎక్కువగా. అండ్ ఎక్కువగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఫైనల్గా ఎలా అయినా వచ్చేసాను నేను. హైయెస్ట్ వ్యూ పాయింట్లో ఇలా కూర్చొని వ్యూని చూస్తుంటే వావ్, సో బ్యూటిఫుల్ కదా. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా రండి. సో కొండవీడు ట్రెక్కింగ్కి వచ్చారంటే ఆ ఫీల్ అనేది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను హామీ ఇస్తున్నాను, నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు బాగా ఎంజాయ్ చేయాలి ట్రెక్కింగ్లో అంటే వచ్చేసేయండి ఈ ప్లేస్కి. అండ్ మా ట్రెక్కర్ అంటే మా కార్తిక్ చెప్పాడు ఏంటంటే బాడీ బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పారనమాట. మనం ముందుకి ఇట్లా దిగుతున్నప్పుడు మన బాడీని ఇట్లా బ్యాక్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ చేసుకొని ఇట్లా బ్యాలెన్స్ చేసుకొని ఇట్లా దిగాలి. సో ఇట్లా ముందుకు ఎక్కేటప్పుడు బ్యాక్ ఎక్కేటప్పుడు ఇట్లా ముందుకి బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పారు. అప్పుడు ఈజీగా నువ్వు ఎంత ఈజీగా ఎలా ట్రెక్ చేస్తున్నావు, ట్రెక్కింగ్ ఇంత కొండ ఇంత బడబడబడి ఎక్కేస్తున్నావు, ఏది సపోర్ట్ తీసుకోకుండా నన్ను అడిగితే అప్పుడు నాకు కొన్ని టిప్స్ చెప్పాడనమాట. చాలా హారబుల్గా ఉంది, ఎంత స్లోప్ ఉంది చూడండి ఇక్కడ. నాకైతే చాలా భయం వేస్తుంది, అందుకే కూర్చున్నా. నేను నిల్చొని నేను దిగలేకపోయాను. సో కూర్చొని నెమ్మదిగా బ్యాలెన్స్ చేసుకుంటూ దిగుదాం అనుకున్నా. సప్పమని జారిపోతుంది ఇది, అంత చాలా సాఫ్ట్గా ఉంది. అంత మనకి ఇక్కడ గ్రిప్ అయితే దొరకట్లేదు, చిన్న చిన్నగా ఉంది. అండ్ ఆల్రెడీ నేను షూ ఇప్పేసేసాను, లేదంటే ఇంకా కష్టమయ్యేది నాకు. ఈ పాయింట్లో నేను ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా భయపడ్డాను. ఈ పాయింట్ చూసి మేము అక్కడ ఆగిపోయామన్నమాట. అమ్మో కష్టంగా ఉంది, ఎక్కలేమేమో అని చెప్పేసి. సో ఇది దిగడం కూడా అంతే కష్టంగా ఉంది. నిల్చొని దిగే కంటే కూర్చొని ఇట్లా దిగడమే నాకు కొంచెం భయం లేకుండా ఉంది. నించుంటే మొత్తం ఆ వ్యూ అంతా కనిపిస్తుంది కదా, భయం వేస్తుంది. ఆ వ్యూ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఇంత రిస్క్ అవసరమా అంటే అప్పుడప్పుడు చేయాలి, తప్పదు ఇలాంటి రిస్కులు. ఇక్కడ ఉంది ఇంకొక పాయింట్, డేంజర్ పాయింట్. నా షూ ఇక్కడే ఇప్పేసాను, ఇప్పుడు పట్టుకొని వెళ్తున్నాను. ఇదే హై రిస్క్ పాయింట్, ఎక్కేటప్పుడు అండ్ దిగేటప్పుడు కూడా. ఇట్లా మనం ఈ రాయిని బేస్ చేసుకొని మనం వెళ్తున్నాం కదా, ఏ మాత్రం ఒక్కటైనా ఇట్లా కదిలిందంటే మనం అక్కడ కింద ఉంటాం. ఆ వ్యూ పాయింట్ చూస్తున్నారా? సో అంత డేంజర్ రిస్కీ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో ఇక్కడ స్టెప్స్ వచ్చినాయి కదా మనం ఇందాక ఎక్కినప్పుడు. సో అవే స్టెప్స్తో నెమ్మదిగా దిగాలి, చాలా కేర్ఫుల్గా. మా కార్తిక్ చూసారా ఎంత ఈజీగా దిగిపోతున్నాడో. మళ్ళీ వాడు ఒక్కడికే బ్యాగ్ ఇచ్చాం, మేము అందరం కష్టంగా దిగుతామని చెప్పి బ్యాగ్ ఇచ్చామన్నమాట. పాప మా బ్యాగ్ తీసుకొని టబా టబా అని దిగిపోతున్నాడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒక 40 టైమ్స్ ట్రెక్కింగ్ చేశాడంట. ఇంక ఇదే పని ట్రెక్కింగ్ అనమాట. అయిపోయింది, ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము. ట్రెక్కింగ్ అయితే ఇక ఈరోజు కంప్లీట్ అయిపోయింది. సో 6 PM వరకు అని చెప్పారు. మ్యాక్సిమం ఆ టైంకి మేము ఘాట్ రోడ్ దాటేస్తాము. సో ఇంతటితో మన కొండవీడు ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయింది. రైట్, ఫైనల్గా మనం వ్లాగ్ కంప్లీట్ చేసేసాం. కొండవీడు వ్లాగ్ అనమాట, ట్రెక్కింగ్ ఇదే. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అని చెప్పాం కదా. సో ఈవినింగ్ 6 వరకు మేము ఘాట్ రోడ్ దిగిపోయాము. ఘాట్ రోడ్కి ఇదే ఎంట్రన్స్. సో ఇంకా ఫైనల్గా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా వీడియో చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను మంచి మంచి ట్రెక్కింగ్ స్పాట్స్ని తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం వ్యూ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్తో నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్, మీ నీలిమా.